నమస్తే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నేటి రైతు నేస్తం కార్యక్రమంలో ఈనాడు మనం చర్చించుకోబోతున్న అంశం పాడి పశువుల్లో వ్యాధి నివారణ, టీకాలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత. ఈ అంశం గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ వంశీకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, పశు వైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. దూరదర్శన్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం పాడి పశువుల్లో వ్యాధి నివారణ మరియు టీకాలు ఆ అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ అంశానికి సంబంధించిన ఒక చిన్న ఏవి చూద్దాం. ఈరోజు మన రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమంలో పాడి పశువులలో వ్యాధి నిరోధక టీకాలు మరియు వాటి ప్రాముఖ్యత. మన దేశంలో వ్యవసాయం అనేది రైతులకు వెన్నెముకలా ఉంటే పాడి పశు పోషణ వ్యవస్థ కూడా రైతుల జీవనోపాధికి పెద్దగా తోడ్పడుతుంది. అయితే చాలా పశు సంపద ఉన్నప్పటికీ రకరకాల వ్యాధులు పశువులకు సోకడం వలన వాటి ఉత్పత్తి తగ్గిపోయి రైతులకు ఆర్థిక నష్టం కలుగచేస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని వ్యాధులు పశువుల నుండి మానవులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు అత్యంత కీలకమైనది వ్యాధి నిరోధక టీకాలు, వ్యాక్సినేషన్స్ అని చెప్పవచ్చు. ఇవి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా సమర్థవంతమైన పాడి పరిశ్రమను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు కార్యక్రమంలో మనం ఈ టీకాల ప్రాముఖ్యత, అవి ఎప్పుడు వేయాలి, ఎలాంటి టీకాలు ఉండాలి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ఎన్నో అంశాలపై మన పశువుల ఆరోగ్య భద్రత కోసం, పాడి రైతుల మెరుగైన భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని వారి సందేహాలు తెలుసుకోవచ్చు. విలువైన సమాచారం అందించడానికి పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, పశు వైద్య కళాశాల, మామ్నూరు, వరంగల్ నుండి పశు వైద్య సూక్ష్మ జీవశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎస్ వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్, అసలు పాడి పశువులకు వ్యాక్సిన్లు అనేవి ఎందుకు ఇవ్వాలి? వ్యాక్సిన్ లేదా టీకాలు అనేది ఎందుకు ఇవ్వాలంటారు? మనుషుల్లోనే కాకుండా పాడి పశువులకు కూడా టీకాలు అవసరం అంటారా? అసలు ఈ టీకా అంటే ఏంటి? టీకాలు అనగా వీటిని మనం వ్యాక్సిన్స్ కూడా అని అంటాము. వ్యాధికారక క్రిములు చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో బ్యాక్టీరియా, ఇవి సూక్ష్మ క్రిములు అంటారు. వైరస్లు అంటే సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు అంటారు. ఇవి పాడి పశువులలో మరియు జీవాలలో రకరకాల వ్యాధులను కలుగజేస్తూ ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడినప్పుడు పశువులు అనారోగ్యంతో పాల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉన్నది. తర్వాత బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. దీనికి ఖర్చులతో కూడిన విషయం ఇది. కావున ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి మనం ఈ టీకాలను అనేది ఉపయోగించాలి. ఈ టీకాలు అంటే ముఖ్యంగా ఇవి ఈ సూక్ష్మ క్రిముల మొత్తాన్ని కానీ, అంటే బ్యాక్టీరియాని టోటల్గా కానీ, లేదంటే వైరస్ల మొత్తాన్ని కానీ, లేదు అనగా వాటి యొక్క కొన్ని భాగాలను కూడా మనం కొన్ని రసాయనాలతో కలిపి ఇచ్చే బయలాజికల్ పదార్థాలు. ఈ టీకాలు అనేవి ఈ పశువులకు ఇచ్చినప్పుడు అవి పశువుల శరీరంలోకి ప్రవేశించి పశువులకు వ్యాధికారక క్రిములను గుర్తు చేసి, అంటే వాటిని గుర్తించి మన పశువుల శరీరంలో యాంటీబాడీస్ని మరియు టీ సెల్స్ అంటాం, అంటే అవి ఒక తెల్ల రక్త కణాలు, ఇవి అనేది వాటిని గుర్తించి రోగనిరోధక శక్తిని పెంచి మరొకసారి అట్లాంటి పశువులలో కానీ జీవాలలో కానీ అవే రకమైన వ్యాధికారకాలు ప్రవేశించినప్పుడు వాటిని నశింపజేసి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఏ విధంగా మానవులకు వ్యాక్సిన్స్ ఎలా వేసుకుంటారో అదే విధంగా పశువులకు కూడా వాటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనం ఈ టీకాలు అనేది తప్పకుండా వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అసలు ఈ టీకాలు అంటే రైతులకు చాలా కొత్తగా పెంచుకున్నా కూడా ఏ సందర్భాల్లో వేయాలి, ఏ సమయాల్లో వేయాలి, అంటే పుట్టిన వెంటనే వేయాలా, పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వేయాలనేది, ఇలాంటి చాలా చాలా డౌట్లు అనేవి చాలా ఉంటాయి, కన్ఫ్యూజన్స్. సో ఏ సందర్భాల్లో వేయాలంటారు? పుట్టిన తర్వాత ఏ టీకాలు వేయాలంటారు? ఇప్పుడు ఈ పశువులకు వచ్చేసి 4 నెలలు, ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ చూస్తే 4 నెలల నుంచి కూడా మనం ఈ టీకాలు అనేది వేయవలసి ఉంటుంది. 4 నెలలు అంటే ఈ టీకాలు కూడా
జంతువు పశు జాతులను బట్టి ఇప్పుడు గేదెలకు ఒకటి, గొర్రెలు మేకలకు ఒకటి, తర్వాత పందులకు కానీ కోళ్ళకు కానీ ప్రతి ఒక్క పశు జాతికి ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది అనమాట. ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని గనక రైతులు క్రమం తప్పకుండా దాన్ని ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటాయి, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి కావలసిన దిగుబడి, పాల దిగుబడి మరియు ఈ గొర్రెలు కానీ మేకలు కానీ అవి అనుకున్న బాడీ వెయిట్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే బాడీ పశువుల్లో చూస్తే ఎఫ్ఎండి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది గాలికుంటు వ్యాధి. తర్వాత అట్లాగే బ్రుసెల్లోసిస్, తర్వాత యాంథ్రాక్స్, ఇది కూడా చాలా ముఖ్యమైన వ్యాధి. అంటే వీటికి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ మరియు పశు వైద్యులు అందరు కలిపి కూడా ఒక వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఇచ్చారనమాట. ఓకే సార్, ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాబురావు మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం. అడగండి సార్, మీ సందేహం అడగండి సార్ని. అడగండి. చెప్పండి బాబురావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గేదె ఈయన 3 నెలలు అవుతుంది సార్. ఓకే. అయితే ఒక సన్న నుంచి అది వాపు వచ్చేసి బ్లడ్ వస్తుంది. ఓకే. అయితే నేను ఇంజక్షన్ వేసాను, 2 బేక్ ఇచ్చాను సార్ 2 రోజులు. ఏమిచ్చారండి? ఇంజెక్షన్ 2 బేక్ ఇచ్చాను. ఓకే. అయితే ఒక 3-4 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా కొంచెం పాలు కొంచెం మన గడ్డ కట్టేసి మొత్తం పూర్తిగా రోజు వారికి పిండిస్తే ఇప్పుడు టోటల్ గా పాలు తగ్గిపోయినాయి సార్ బర్రెకు. ఓకే. పాలు ఇవ్వట్లేదు, అంతగా ఇచ్చినంత పాలు ఇప్పుడు ఇవ్వట్లేదు అసలు. ఓకే. ఇప్పుడు దానికి పొదుగు వాపు వ్యాధి అంటారండి. పొదుగు వాపు వచ్చిందన్నమాట. అయితే ఈ పొదుగు వాపులో ఏంటంటే ఈ ఫస్ట్ తొలకరి వాటికి ఎక్కువ మొదటి పార్చురేషన్ టైంకే ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ పొదుగు వాపు వచ్చినప్పుడు మీరే వేసారా, ఎవరైనా డాక్టర్ని సంప్రదించారా? ఈ ఇంట్రామామరీ ఇంజెక్షన్ ఇచ్చిన అంటున్నారు కదా, ట్యూబ్ ఎక్కిచ్చినారు. అవును సార్. మీరే ఎక్కించారా, ఎవరైనా డాక్టర్ సలహా మేరకు ఎక్కించారా? సార్ నా డైరీ ఫామ్ నాకు 10 సంవత్సరాల నుంచి అనుభవం, నేనే ఎక్కించుకుంటా సార్. ఓకే. అయితే అయినా ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఒక చునుముకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మొత్తానికే పాలు తగ్గిపోయినాయి అంటున్నారా? అవును సార్. అయితే ఇది పొదుగువాపు లక్షణం అండి. ఈ పొదుగువాపు వ్యాధి మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు కదా. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు దానికి ఫస్టే మనం యాంటీబయాటిక్, హైయెస్ట్ యాంటీబయాటిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వ్యాధి కారకం తెలుసుకోవాలా. అంటే అది రకరకాలుగా వస్తుంది. పొదుగువాపు అనేది ఈ కామన్గా మనకు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఆ బ్యాక్టీరియా కూడా ఇప్పుడు రకరకాలు అయిపోయినాయి. స్టెఫెలోకోకస్, స్ట్రెప్టోకోకస్. ఈ ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఊరికే అదే ఒకటే రకమైన యాంటీబయాటిక్ మందు వేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, నిరోధకత. అంటే ఆ బ్యాక్టీరియా కూడా జన్యు మార్పిడి చెంది ఒకసారి పెన్సిలిన్ ఇచ్చిండ్రు కాబట్టి అదే పెన్సిలిన్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటే కూడా అది పని చేయకుండా పోతుంది అనమాట. అంటే వేరియేషన్స్ వస్తాయి, మ్యుటేషన్స్ వస్తున్నాయి. మ్యుటేషన్స్ వచ్చి మీరు ఇచ్చిన మందు కూడా పని చేయకుండా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ మిల్క్ శాంపుల్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించుకోవాలా. అంటే ఏ రకమైన బ్యాక్టీరియా ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్స్ అయితే పనిచేస్తాయా అనేది కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది చేస్తారండి. కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు యాంటీబయాటిక్ మందులు వాడితే లాభం ఉంటుంది. ఇప్పుడు మనకు తోచింది ఫస్ట్ టైం ఒక యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిందని మళ్ళీ అదే రిపీటెడ్గా ఇస్తే ఏమవుతుంది అని అంటే అది తగ్గదు. మళ్ళీ ఏంటంటే అది ఇంకొక పశువుకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉన్నది. మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఆ పాలన్నీ కూడా పిండేసేయాలా. తర్వాత పొదుగును మంచిగా కడగాల. మిల్క్ శాంపుల్ని కూడా దగ్గరలో ఏమైనా పశు వైద్యశాల ఉంటే అక్కడికి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే వాళ్ళు కల్చర్ సెన్సిటివిటీ చేస్తారు. చేసిన తర్వాత ఏ యాంటీబయాటిక్ మందు అయితే మంచిగా పనిచేస్తుందో ఆ యాంటీబయాటిక్ మందునే డాక్టర్ సలహా మేరకు ఆ పూర్తి కోర్సు వాడాలి. అది ఏదో రెండోసారి ఒక ట్యూబ్ ఎక్కించడం, 2 సార్లు ఎక్కించి తర్వాత కొంచెం నయమైందని ఆపేస్తే ఏమవుతుందంటే కొన్ని సూక్ష్మక్రిములు అనేది లోపలనే ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైనా పశువు అనారోగ్యంతో ఉన్నా కానీ దానికి సరైన పోషక పదార్థాలు లేకపోయినా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటాం,
ఒత్తిడి పెరిగినా కూడా మళ్ళీ అవి ఏమైతే కొన్ని ఉన్న బ్యాక్టీరియా వృద్ధి చెంది మళ్ళీ తీవ్రంగా వస్తుంది అనమాట అది మాస్టైటిస్ అనేది. సార్ సో మీరు ఏంటంటే ఫస్ట్ మిల్క్ శాంపుల్ని టెస్ట్కి పంపించండి. మిల్క్ శాంపుల్ని టెస్ట్కి పంపించి ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏవైతే మందులు వాడాలో అవి డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్సు వాడండి. మీరు స్వయంగా ఇతర మెడికేషన్స్ కానీ ఇతర యాంటీబయాటిక్ మందులు కానీ వాడకండి. సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ టీకాలు అసలు వేయించకుండా ఉంటే ఏమవుతుందంటారు? అంటే 4 నెలల నుంచి వేయొచ్చు అని చెప్పారు. అవునండి. కొంతమంది వేయించకుండా ఉంటారు. సో దీనివల్ల అంటే ఎక్కువగా వ్యాధిని బారిన పడే అవకాశం ఉంటుందంటారా? ఏమవుతుంది? మంచి ప్రశ్న అడిగారండి. టీకాలు అనేది ఎప్పుడైనా వ్యాధి చికిత్స కంటే నివారణ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు నివారణ, ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే కోవిడ్ కరోనా పీరియడ్లో అందరూ కూడా మనుషులందరం కూడా లైన్లో నిల్చున్నాం వ్యాక్సినేషన్ కోసం. ఎందుకు అంటే ప్రివెన్షన్, మనకి రాదు, అది వేస్తే రాదు అని చెప్పిండ్రు కాబట్టి అందరం కూడా చాలా లైన్లో నిల్చొని అవన్నీ వేసుకుంటా ఉన్నాం. అట్లే పశువులకు కూడా ఇంత జాగ్రత్తగా తీసుకున్న మనుషులకే ఇన్ని రోగాలు వస్తున్నాయి, మరి పశువులకి ఇంకా ఎక్కువ రోగాలు వచ్చే ఛాన్స్ చాలా ఆరోగ్యమైన పరిస్థితుల్లో మనం పెరుగుతూ ఉంటాం, కానీ అవి కొంచెం అనారోగ్య పరిస్థితుల్లోని వాతావరణం, రకరకాల వాతావరణం ఫ్యాక్టర్స్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, తర్వాత న్యూట్రిషన్ మంచి పోషకాహారం లేనప్పుడు కావచ్చు, కొంతమంది పశువుల్ని బయటకు వదిలేస్తూ ఉంటారు. డస్ట్బిన్ నుంచి కూడా అవి ఆహార పదార్థాలు వెతుక్కుంటూ తింటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల వ్యాధి కారకాలు అనేది శరీరంలోకి ప్రవేశించి వాటికి అనారోగ్య తీవ్రమైన వ్యాధులు అనేది గురి చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమైతుంది, ఉదాహరణకు ఇందాక తను చెప్పినట్టు పొదుగువాపు వ్యాధి వచ్చింది. అట్లాంటి వాటికి మనము టీకా వేస్తే పోయేదాన్ని ఇప్పుడు వ్యాధి వచ్చి దాని ఖర్చులు అనేది చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం ఖర్చుయే కాదు, అనారోగ్య పాలవుతుంది, తర్వాత పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, తర్వాత కొన్ని గొర్రెలు మేకలు అయితే బరువు కూడా సాధారణంగా ఎట్లా పెరగాలో అట్లా పెరగకుండా ఉంటుంది. సో అటు వ్యాధి చికిత్సా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పాదకత తగ్గుతుంది. సో 2 రకాలుగా రైతు చాలా నష్టపోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఇది రాకుండా ఉండాలి అంటే మనం సరైన సమయంలో పశు వైద్యుల సూచనల మేరకు ఈ టీకాలు వేసుకుంటే పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయి, అధిక పాల దిగుబడి రావచ్చు, మరియు ఆ ఖర్చు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా వ్యాక్సిన్లు అనేది సరైన సమయంలో వేస్తే వ్యాధిని బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచే విధంగాను పాల ఉత్పత్తి పెరిగే విధంగా కూడా ఉంటుందని చెప్తారు. సో అదేవిధంగా అంటే మన రాష్ట్రంలో ప్రస్తుతానికి పాడి పశువులకు ఎటువంటి వ్యాక్సిన్లు ఇస్తున్నారు, ఏ సందర్భాల్లో ఏ సమయాల్లో ఇస్తున్నారంటారు, ఎంతవరకు ఇవ్వచ్చు, అంటే 4 నెలలు మొదలుకొని ఎప్పటి వరకు? ముఖ్యంగా మన రాష్ట్రంలో వచ్చేసి అటు పాడి పశువులలో చూస్తే గాలికుంటు వ్యాధి, ఎఫ్ఎండి అంటాం, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, అది వైరల్ టీకా. అది తర్వాత బ్రుసెల్లోసిస్. ఈ 2 కూడా 2019లో మన కేంద్ర ప్రభుత్వము నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని, అంటే జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద ఇది అన్ని రాష్ట్రాలలో 100% వ్యాక్సినేషన్ చేయాలి అని చెప్పేసి ఒక మిషన్ లాగా పెట్టుకున్నది. 2019 సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. 2025 వరకు ఉన్న 100% పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ టీకా వేయాలి. అట్లాగే అన్ని ఆడదూడలు 4 నుంచి 8 నెలల వయసు ఉన్న ఆడదూడలకు బ్రుసెల్లోసిస్ టీకా వేయాలి అనే పథకాన్ని ఒకటి ప్రారంభించింది. ఈ పథకం కింద 2025 వరకు అన్ని పశువులకు కూడా ఎఫ్ఎండి అయితే సంవత్సరానికి 2 సార్లు, బ్రుసెల్లోసిస్ అయితే వన్స్ ఇన్ లైఫ్, అంటే ఒకసారి ఒక దూడకు ఒక టీకా వేస్తే సరిపోతుంది. 2025 వరకు వేయాలని ఈ 2 ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2025 వరకు అన్నింటినీ 100% టీకాలు వేయాలి, అదే 2030లో నిర్మూలించాలి ఈ 2 వ్యాధులను. ఇవి కాకుండా ఇప్పుడు పాడి పశువులలో చూస్తే హెచ్ఎస్ అంటాం, గొంతు వాపు వ్యాధి, తర్వాత బ్లాక్ క్వార్టర్, జబ్బో వ్యాపు వ్యాధి, తర్వాత కొన్ని ఏరియాస్లో యాంథ్రాక్స్. ఈ 5 టీకాలు అయితే మనం పాడి పశువులలో వేయాలి అని చెప్పేసి అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఈ వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం సార్. కాలర్ మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు జిల్లా నోజివేడ మురళేనండి. అడగండి సార్, ఈ సందేహం అడగండి సార్. బీర్ పట్టు వాడుతున్నాం అండి గేదెలకు. కొంచెం గట్టిగా చెప్పండి. మేము కొత్తగా బీర్ పట్టు వాడుతున్నాం పశువులు. బీర్ పట్టు అర్థమవట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. దానా బీర్ పొట్టు వాడుతున్నాం. ఓకే, దాణా.
బీర్ పొట్టు ఓకే వాడుతున్నాం అది వాడుతున్నాం. వాడచ్చా వాడకూడదా ఇదేనండి ప్రశ్న? అవునండి. బీర్ పొట్టు వాడుతున్నారు దానాలో, ఇది 10% కన్నా ఎక్కువ వాడకుండా ఉంటే మంచిదండి. దానాలో 10% కన్నా ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది. జొన్నలు వేరే పొట్టు ఇది వాడొచ్చు, మొక్కజొన్న ఇది వాడొచ్చు. ఇది బీర్ పొట్టు అనేది ఇప్పుడు అది వాడుతూ ఉన్నారు చాలా మంది రైతులు, కానీ 10%కి మించి ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది. అదేనా అండి మీ డౌట్? అదేనా? మంచి పోషక పదార్థాలు అందించే విధంగా చూడండి. దానాలో పచ్చి గడ్డి ఉండాలా, తర్వాత ఎండుగడ్డి ఉండాలా, దానా ఉండాలా, ఖనిజ లవణం కూడా ఉంటే బాగుంటుందండి పశువులకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇప్పుడు కొన్ని టీకాలు అసలు ఎలా, ఒకసారి వెళ్ళిన తర్వాత టీకా అసలు ఎలా పనిచేస్తుంది అంటారు? టీకా పనిచేసే విధానం గురించి ఒకసారి. ఓకే, టీకాలు అనేది ఇందాక చెప్పిన విధంగా అవి ఒక మన సూక్ష్మ క్రిములు కానీ సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు మొత్తంగా కానీ 2 రకాలు ఉంటాయి ఈ టీకాలు. వాటిని కొన్నింటిని ఏం చేస్తామంటే చంపేస్తాం అనమాట. క్రిములను చంపి కొన్ని కెమికల్స్ తో మిక్స్ చేసి ఇస్తాం. వీటిని కిల్డ్ వ్యాక్సిన్స్ అంటాం. ఇంకొన్ని ఏంటంటే వీకెండ్ లైవ్ అటెన్యూయేటెడ్ నిర్జీవమైన వ్యాక్సిన్స్ అనమాట. వాటిని కొంచెం బ్రతికే ఉంటాయి కానీ శరీరంలోకి తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు వ్యాధిని కలిగించకుండా మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలను ఇవి గుర్తిస్తాయి అనమాట. ఈ మన బి సెల్స్ అంటే తెల్ల రక్త కణాలలో ఒక టైపు బి లింఫోసైట్స్ అంటాం, ఇంకోటి టీ లింఫోసైట్స్ అంటాం. ఇవి ఏంటంటే ఈ వ్యాధికారక క్రిముల యొక్క భాగాలను గుర్తించి ఇవి శరీరంలోనివి కాదు, ఇవి బయట నుంచి వచ్చినాయి అని చెప్పేసి వాటిని గుర్తించి వాటిని అగెయినిస్ట్ గా వేరే ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. యాంటీబాడీస్ అంటాం. ఈ బి సెల్స్ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీ సెల్స్ ఏంటంటే గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి. లోపలికి సెల్ లోపలికి మన కణంలోకి ఆ బ్యాక్టీరియా వస్తే ఆ కణాన్ని కూడా నాశనం చేస్తాయి అనమాట. సో ఇట్లా టీకా ఇచ్చినప్పుడు మన శరీరంలోని రక్తంలోని బి సెల్స్ టీ సెల్స్ అనేవి కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకొన్ని టీ సెల్స్ ఏమో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి ఇవే వ్యాధికారక క్రిములు శరీరంలోకి వచ్చినప్పుడు ఈ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ వెళ్లి వాటిని గట్టిగా పట్టేసుకుంటాయి. ఏది వ్యాధికారక క్రిములను, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. సో వాటిని పట్టేసుకొని శరీరంలోంచి తీసేస్తాయి అన్నమాట. సో అందువల్ల అవి మనకి తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోగలుగుతాయి. సో 2 రకాల వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. అవి మనకి లైవ్ అటెన్యూయేటెడ్ ఒకటి, కిల్డ్ అని చెప్పారు. 2 రకాలు. ఇవి మన ప్రస్తుతం పశువులకి ఇచ్చేవి 2 రకాలు ఇస్తారు. అవునండి. ఈ 2 రకాలు అంటే ఆ వ్యాధిని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ గాలికుంటు వ్యాధి, అది కిల్డ్ వ్యాక్సిన్. ఇంకొకటి పీపీఆర్ అని ఇస్తామంట పారుడు రోగానికి. ఆ పీపీఆర్ వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ అటెన్యూయేటెడ్. షీపాక్స్ అనేది లైవ్ అటెన్యూయేటెడ్. మిగిలినవన్నీ కూడా కిల్డ్ వ్యాక్సిన్స్ మనం ఇప్పుడు పశువులకి ఇచ్చేది. సార్, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటూ ఉంటారు. అంటే పశువుల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కి సంబంధం ఏంటి? దీని అర్థం ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులలో రైతులు చాలా మంది కూడా పశు వైద్యుని సంప్రదించకుండా వాళ్ళ దగ్గర ఉన్న మందులను అనేది ఎక్కువగా వాడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక కాలర్ మాట్లాడారు, అంటే తన దగ్గరున్న మందులు వేయడం జరుగుతుంది. సో ఇదంటే సెల్ఫ్ మెడికేషన్, అంటే అంటే వైద్యుల్ని సంప్రదించకుండా చేస్తూ ఉంటారు. అంటే ఏ రోగానికి అనేది ఏ యాంటీబయోటిక్ వేయాలనేది కరెక్ట్ గా తెలియనప్పుడు ఏదైనా యాంటీబయోటిక్ వాళ్ళు వాడుతూ ఉంటారు. సో దీనికి ఫస్ట్ ఏంటంటే మొదటగా యాంటీబయోటిక్ మందులు అనేది బ్యాక్టీరియల్ డిసీజెస్ కి మాత్రమే పనిచేస్తాయి, వైరల్ డిసీజెస్ కి పని చేయవు. చాలా మంది ఏంటంటే వైరల్ డిసీజ్ వచ్చిన సెకండరీ బ్యాక్టీరియల్ డిసీజెస్, అంటే అది అనారోగ్య పాలైనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు వేరే వ్యాధులు వస్తాయేమో అని చెప్పేసి యాంటీబయోటిక్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు అది ఎక్కువగా దుర్వినియోగం అవుతా ఉన్నది. ఈ యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే మన లోపల ఉన్న మంచి క్రిములు కూడా, సూక్ష్మ క్రిములు, ఇప్పుడు ఎస్పెషల్లీ రూమినెంట్స్, షీపు, గోటు కానీ క్యాటిల్, బఫెలో, చాలా మటుకు కూడా క్రిములు, మంచి క్రిముల ద్వారానే ప్రోటోజోవా ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. వాటి వల్లనే ఈ జీర్ణ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట. మనము ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎట్లా వాడుతున్నారంటే స్టార్టింగ్ హైయెస్ట్ యాంటీబయాటిక్స్ వాడిస్తున్నాం. హైయెస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడడం వలన ఏమవుతుందంటే ఉన్న మంచి క్రిములు కూడా మొత్తం నశించిపోయి అతిసారం అయిపోతున్నది, డయేరియా వస్తున్నది, వాటికి వీక్ అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే
అక్కడ ఉన్న ఈ క్రిములు అనేది ఈ మొత్తం మెకానిజం ఈ యాంటీబయాటిక్ వేస్తున్నప్పుడు ఎట్లా సూక్ష్మ క్రిములను నశించిపోతున్నాయి అనేది అదంతా గమనించి కూడా ఆ క్రిములలో జన్యు మార్పిడి జరిగి ఈ వచ్చిన మందులను కూడా లోపలికి ప్రవేశించకుండా ఒక మెకానిజమ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ యాంటీబయాటిక్ మందు వేసినా ఇప్పుడు ఫస్ట్ క్రిములు నశించిపోయేది. ఇప్పుడు అవి తెలివిగా మారి ఈ యాంటీబయాటిక్ మందులని వాటి లోనికి ప్రవేశించకుండా ఒక మెకానిజంని అలవాటు చేసుకున్నాయి అన్నమాట. వీటిని మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటున్నాం. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ ఉండి మళ్ళీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవే యాంటీబయాటిక్స్ మందులు వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతున్నాయి అన్నమాట. ఇది కేవలం పశువులకే కాదు, ఇది మనుషులలో కూడా చాలా ప్రభావితం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం పశువులకి యాంటీబయాటిక్ మందులు వాడినప్పుడు అవి పాలల్లో వస్తాయి, మాంసంలో వస్తాయి. ఆ పాలు అనేది మన మనుషులు కూడా తీసుకుంటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అనేది ఆ పాలల్లో నుండి మన ఊళ్ళలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం కూడా యాంటీబయాటిక్ మందులు పాల రూపంలోనో మాంసం రూపంలో తీసుకుంటా ఉన్నాం. దానివల్ల మనలో ఉన్న క్రిములు కూడా మంచి క్రిములన్నీ పోయి హాని కలిగించే క్రిములు అవి అట్లనే వృద్ధి చెంది మళ్ళీ మనకి కూడా రోగాలను తెస్తా ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, గద్వాల కొండపల్లి. అడగండి సార్ మీ సందేహం. ఏం లేదు మేడం, ఎన్నో తిరుగులు వస్తున్నాయి మేడం పక్కలకి. ఏంటండి మరొకసారి చెప్పండి. పిడుదులు. యా, అడగండి సార్. అడగండి. అదే పిడుదులు మేడం, ఎట్లా పోతామా? ఏవండి మీ పశువులు ఏంటి? ఆవులు. ఓకే, వాటికి ఏం చేయాలంటే మనకు బాహ్య పరాన్నజీవులను నిర్మూలించడానికి కొన్ని సొల్యూషన్స్ దొరుకుతాయండి. బ్యూటాక్స్ లాంటివి కొన్ని లిక్విడ్స్ దొరుకుతాయి. వాటిని 2 నుంచి 3 ml 1 లీటర్ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయాలన్నమాట. పశువుల పైన చల్లాలి, పిచికారీ చేయాలా. తర్వాత పిడుదులు అవన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయి. తర్వాత మీరు పశు పొలాల్లో పశు కొట్టాలలో కూడా అది 3 నెలలకు ఒకసారి చల్లుతూ ఉండాలన్నమాట. చల్లడం వల్ల అవి అనేది నశించిపోతాయి మెల్లమెల్లిగా. మెడికల్ షాప్ లో దొరుకుతాయండి, వెటర్నరీ మెడికల్ షాప్ లో దొరుకుతాయి. బ్యూటాక్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మీరు అది పోయి అడిగినా వాళ్ళు ఇస్తారు. బ్యూటాక్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇప్పుడు మీరు చెప్పింది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది నిజంగా అది మీరు చెప్పినట్టు మానవుల్లోని అండ్ పశువుల్లోని ఇద్దరిలో కూడా చాలా చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా అది వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పశువులు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల అది బ్యాక్టీరియాకి ఎగెనిస్ట్ గా పనిచేస్తుంది, వ్యతిరేకంగా. కానీ వీళ్ళు ఏంటంటే స్వతహాగా చేస్తూ ఉంటారు కాబట్టి యాంటీబయాటిక్స్ ని ఎక్కువగా ఇంజెక్ట్ చేయడం వల్ల పాల ఉత్పత్తుల ద్వారా, మాంసం ఉత్పత్తుల ద్వారా అది మనుషులకి పశువులకి ఇద్దరికి ఎక్కువగా కొంచెం బాధ కలిగిస్తూ ఉన్న చాలా హానికరమైన పదార్థం అని చెప్తారు. కరెక్ట్ గా తెలుసుకొని అది యాంటీ వైరల్లా యాంటీబయాటిక్ ఇవ్వాలా అనేది తెలుసుకొని వైద్యం చేయాలని చెప్తారు. ఇది రైతులకు చాలా చాలా అవసరమైన ఒక అవగాహన ఉండాల్సిన విషయం. అంటే ఉన్నది కదా అని యాంటీబయాటిక్స్ వాడకూడదు. మేము కూడా రైతులకు ఏం విన్నపించుకుంటున్నామంటే స్వతహా మెడికేషన్ చేయకూడదు. ఈ ఎస్పెషల్లీ యాంటీబయాటిక్ మందులు, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అన్ని మందులు పనిచేయవు అన్నమాట. సరైన రోగ నిర్ధారణ చేసిన తర్వాతనే వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా మేరకు మనకు యాంటీబయాటిక్ మందులు వాడాలి. ఈ యాంటీబయాటిక్ మందులు కూడా కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే 1-2 రోజులు వేసేసి కొంచెం వ్యాధి నయమైంది అనగానే ఆపేస్తున్నారు. దీనివల్ల కూడా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇదే మెయిన్ రీజన్, వాడడం వలన కాదు, ఇంప్రాపర్ గా అంటే ఎలా వాడాలనో తెలియకపోవడం వల్లనే ఈ యాంటీబయాటిక్ నిరోధకత అనేది పెరుగుతా ఉన్నది. అంటే ఒక 5 రోజులు వాడమంటే ఖచ్చితంగా 5 రోజులు వాడాల్సిందే, 3 రోజులు వాడి ఆపకూడదు. ఇది మానవులలో కూడా ఇదే జరుగుతా ఉన్నది. ఇంకొక రకమైన ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఇందాక మీరు చెప్పారు, ఏదైతే వ్యాధి దాన్ని నిర్ధారణ జరిగిన తర్వాత మీరు కల్చర్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవడం ద్వారా అని చెప్పారు. సో అంటే పశు వైద్య కళాశాలకు వెళ్ళి పాలను తీసుకుని వెళ్ళి ఏవైతే ఉంది అనేది ఇదంతా ఈ ప్రాసెస్ అంతా తెలియాలంటే రైతుకి ఒక పశు వైద్య కళాశాల ఎక్కడుంది అనేది తెలియాలి. 2 అక్కడ కొంచెం ఛార్జ్ చేస్తారేమో, డబ్బులు పెట్టాల్సి వస్తుందేమో అని ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. ఇది ఎక్కువ పడుతుంది అని ఉంటుంది. దీని గురించి చాలా మంచి ప్రశ్న అడిగారండి. రైతు మిత్రులకి మేమేం తెలియజేస్తున్నామని అంటే పశు వైద్య కళాశాలనే కాదు, మనకు ప్రతి
జిల్లాలలో కూడా అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లేబొరేటరీస్ అని ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ వారు మంచిగా ADDLs ఎస్టాబ్లిష్ చేసినారు. అక్కడికి వెళ్ళినా, మీరు పాలు తీసుకొని వెళ్ళినా అక్కడ వాళ్ళు చేస్తారు. దీనికి ఎటువంటి ఛార్జీలు చేయమండి. పాడి రైతుల నుంచి ఎటువంటి రుసుము తీసుకోము. ఇది ఫ్రీగానే మీకు చేస్తాము. ఇప్పుడు మా యూనివర్సిటీ పరిధిలో కూడా 3 వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి. ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది, ఇంకొకటి పశువైద్య కళాశాల కోరుట్ల జగిత్యాల జిల్లాలో ఉన్నది, ఇంకొకటి పశువైద్య కళాశాల మామ్నూరులో ఉంది. మేము కూడా పశుమిత్రులు పంపించిన పాల శాంపుల్ని మేము కల్చర్ సెన్సిటివిటీ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్గా రాకపోయినా మీ దగ్గరలో ఉన్న పశువైద్యుని సంప్రదించి వాళ్లకు శాంపుల్స్ అందించినా వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో రైతులందరికీ చాలా చాలా ఉపయోగపడే ఒక విషయం ఇది. మామ్నూర్, రాజేంద్ర నగర్ ఇక్కడ ఉన్న కేంద్రాల్లో కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే వైద్యునికి కూడా ఇవ్వచ్చు అంటారు. అదేవిధంగా అసలు వ్యాక్సిన్లు లేదా టీకాలు వేయించేటప్పుడు రైతులు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ముఖ్యం. టీకాలు వేసేటప్పుడు మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న పశువుకు మాత్రమే టీకా వేయాలి. పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే టీకాలు పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు వీటిని గుర్తించి పోరాడి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి అంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలి. అదే నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, వేరే బాహ్యపరణ జీవులు, అంతర్పరణ జీవులు అంటే పారాసైటిక్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిని వేయడం వల్ల కొంచెం నష్టం జరగకపోయినా లాభం అయితే ఉండదు. కావున మీరు ఫస్ట్ వ్యాక్సిన్ వేయడానికి వచ్చే ముందు కనీసం ఒక 15-20 రోజుల ముందు డీవార్మింగ్ చేయవలసి ఉంటుంది అన్నమాట పశువులకి. ఈ డీవార్మింగ్ చేయడం వలన ఈ పారాసైటిక్ లోడ్స్, అంతర్పరణ జీవులు కూడా తొలగిపోయి పశువు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, పశువు యొక్క ఏజ్ ఇప్పుడు మినిమం ఆవులు అయితే బ్రుసెల్లోసిస్కి అయితే 4 నుంచి 8 నెలల వయసు ఉన్న దూడలకు మాత్రమే బ్రుసెల్లా టీకాని వేయడం జరుగుతుంది. ఇంకొకటి కొన్ని టీకాలు వచ్చేసి ఓన్లీ ఫీమేల్ బ్రుసెల్లోసిస్ మాత్రం ఆడదూడలకి మాత్రమే వేస్తాం. అదే FMD లాంటి టీకాలు అయితే అన్నింటికి 4 నెలల పైబడిన వాటన్నింటికి కూడా వేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొకటి ఒత్తిడి అనేది కలిగించకుండా ఉండాలి. వ్యాక్సిన్ టీకా వేసిన తర్వాత వాటిని దూర ప్రాంతాలకు కూడా తీసుకొని పోకూడదు. కనీసం 1-2 రోజులు విశ్రాంతి కలిగించాలి. మంచినీరు అందించాలి. పోషకాహారం మంచిది ఇవ్వాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వేసిన టీకాకు ఉపయోగపడుతుంది. మంచిగా రోగ నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో సార్. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వేమారెడ్డి మేడం, మాది ఆంధ్ర ఏపీ. చెప్పండి. అడగండి సార్, మీ సందేహం అడగండి. మా ఆవు 4 రోజులు అవుతుంది, పడిపోయింది సార్. పడిపోయిందా? లేకుండా ఎంత అండి వయసు? ఎంత సార్? వయసు ఎంత? వయసు తెలుసు రావు సార్. దాని వయసు నెలలా అండి? ఎంత వయసు చెప్తారా? వయసు ఎట్లా చెప్తాం సార్, అట్లా తొలిచూ రావు. ఓకే. అది ఇంత ముందు కూడా ఒక దూరం అట్లే పడిపి పేడ పెట్టింది, కానీ ఎన్ని ప్రయత్నం చేసినా లేదా. డాక్టర్ గారు వచ్చి వేరే దానికి స్టాండ్ ఏర్పాటు చేసిన స్టాండ్ చేసినా కానీ చనిపోతున్నాయి సార్. ఏం వ్యాధి అర్థం కాకుండా. అది ఇప్పుడు మీరు పశు వైద్యుని సంప్రదించినరా, చూపించినారా దగ్గర? డాక్టర్ గారు వచ్చారు, అది స్టాండ్ పెట్టాలన్నారు. వేరే స్టాండ్ ఇక్కడ ఉందా, వేరే వాళ్ళు స్టాండ్ పెట్టినా గానీ 3-4 ఆవులు అట్లా చనిపోయినాయి. అదేం బతకల. మా ఊర్లోనే వేరే వాళ్ళు కూడా పెట్టారు అట్లా. ఒక ఆవు చనిపోయించారు అట్లా. అంటే వాటిని ఎట్లా అంటే, ఇప్పుడు మనుషులైతే మనం చెప్పిన దాన్ని బట్టి మనం ఇట్లా చెప్పొచ్చు. ఆ పశువులని ఏంటంటే దగ్గరలో చూడాలి, కొంచెం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటది. అయితే ఎందుకు ఇట్లా 3-4 కూడా ఇంతకుముందు చనిపోయింది అంటున్నారు కాబట్టి మీరు మంచి వైద్యుని దగ్గరికి వెళ్ళి అది రక్త పరీక్షలు, తర్వాత పేడ పరీక్షలు, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రోటోజోన్ పారాసైట్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకు రక్తంలో. అవి కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటది. సో ఫస్ట్ మనం అవును, అదే లోపాల వల్ల కూడా వస్తుంది. పోషకాహారం లోపాలు ఉన్నా వస్తుంది, ఇన్ఫెక్షస్ డిసీజెస్ వ్యాధికారక క్రిములు ఏమైనా ఉన్నా వస్తుంది. కాబట్టి
వాటి బ్లడ్ శాంపుల్ అనేది ల్యాబ్కు పంపించండి, రక్త పరీక్షలు సార్ చేయించండి. ఇవి మామూలుగా దేశవాళీ పశువులకు రాని జబ్బులన్నీ వీటికే వస్తున్నాయి సార్ ఎక్కువ, ఎందుకు అట్లా? ఏది క్రాస్ బ్రీడ్ అండి? బ్రీడ్ ఏంది? క్రాస్ బ్రీడ్ కానీ హెచ్ఎఫ్ కానీ వాటికి ఎక్కువ రోగాలు వస్తాయి, మన దేశవాళీ పశువులకు తక్కువ రోగాలు. దేశవాళీ పశువులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అదే అవునా? హెచ్ఎఫ్ గానీ సహివాల్ ఇవన్నీ క్రాస్ బ్రీడ్ ఇంపోర్టెడ్ వాటికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అట్లాగే వాటి మేనేజ్మెంట్ యాజమాన్యం కూడా చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాటికి రక్త పరీక్షలు చేయించండి, రక్త పరీక్ష చేయించండి పూర్తిగా. తర్వాత మీరు ఎట్లాంటి దానా ఇస్తున్నారు ఇదంతా కూడా పశు వైద్యునికి చెప్పండి. వాళ్ళ సూచనల మేరకు మీరు పరీక్షలు చేయించిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తారండి. సరే సరే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ అయితే ఇప్పుడైతే పశువులకి చాలా డైరెక్ట్గా చూస్తేనే కానీ చెప్పగలం అంటారు. అవును. అంటే మీరు అన్నట్టు రక్త పరీక్షలు కానీ అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ధారణకు రావాలి. సార్ అదేవిధంగా డీవార్మింగ్ అని ఇందాక అని చెప్పారు, అసలు డీవార్మింగ్ అంటే ఏంటి? డీవార్మింగ్ అంటే నట్టల నివారణం, నట్టలను నశింపజేసే ప్రక్రియ అండి. ఇది ఏంటంటే ఏ విధంగా మామూలుగా ఏంటంటే మన పాడి పశువులు గాని మేకలు గొర్రెలు ఏంటంటే సాయిల్ మీద పెరిగే గడ్డి అవి తింటా ఉంటాయి అన్నమాట. సో సాయిల్లో ఉన్న క్రిములు ఇవన్నీ కూడా నట్టలు, దాని ఓవా పారాసైటిక్ ఎగ్స్ అనేది అవి ఆ గడ్డితో పాటు అవి లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమైతే రకరకాల క్రిములు ఉంటాయి, బాహ్యపరన్న జీవులు అనేది గోమర్లు అని, పేన్లు అని, బద్ద ఇవన్నీ ఉంటాయి. ఆ అంతర్పరన్న జీవులకు చూస్తే కూడా రౌండ్ వామ్స్, ఏలిక పాములు అంటాం, బద్ద పురుగులు అంటాం, ఫ్లూక్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎక్కడా లేని అంటే చాలా మాయిశ్చర్ గా తేమగా ఉంటుంది కాబట్టి గడ్డి అనేది ఎక్కడి నుంచి మీరు చెప్పినట్టుగా ఎక్కడి నుంచో వస్తుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అది కరెక్ట్ గా స్టోరేజ్ కూడా ఎక్కడ ఉంటుందో తెలీదు. ఎక్కడి నుంచైనా వామ్స్ గానీ అవన్నీ ఉండే అవకాశం వస్తాయి. వాటితో పాటు ఏమైతుంది అంటే ఇప్పుడు మనము పాడి పశువుకి ఇచ్చే మేతలోని ఆహారం కూడా మొత్తం ఇవే తినేస్తా ఉంటాయి అన్నమాట. లోపల పారాసైట్స్ తినేసి చాలా మటుకు రక్తహీనత ఉంటది. కొన్ని రకమైన వామ్స్ అయితే రోజుకు 0.02 ml కూడా రక్తం తాగుతూ ఉంటాయి. అట్లాంటి ఒక 100 ఉన్నాయనుకోండి 2 ml, 1000 ఉన్నాయనుకో 20 ml ఈ రక్తహీనతని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత నీరసం అయిపోతాయి పశువులు, అనీమియా డెవలప్ అవుతుంది. వీటి వల్ల మనం ఎంత మంచి ఆహారం పెట్టినా కూడా పాల దిగుబడి సరిగ్గా ఉండదు, ఆర్థికంగా నష్టపోతూ ఉంటారనమాట. సో వీటిని మనము ప్రివెంట్ చేయాలి, వీటిని అన్ని తీసేయాలి అని అంటే రెగ్యులర్గా ఈ నట్టల నివారణ మందులు అనేది వేస్తూ ఉండాలి. ఈ నట్టల నివారణ మందులు కూడా స్టార్టింగ్ మనకు చిన్న లేగ దూడల నుంచి కూడా అంటే 3 వారాలకు పైమించి ఉన్న వాటన్నింటి కూడా నట్టల నివారణ మందులు వేయాలా. కనీసం సంవత్సరానికి 3 నెలలకు ఒకసారి, 3 months, ఎవ్రీ 3 months 3 నెలలకు ఒకసారి ఈ నట్టల నివారణ మందులు వేయాలా. ఇవి ఎలా వేయాలంటే పేడ పరీక్ష చేయాలన్నమాట ఫస్ట్. ఇది కూడా యాంటీబయాటిక్స్ లాగా మన దగ్గర ఉన్న నట్టల మందు వేయడం కాకుండా క్రమంగా 3 నెలలకు ఒకసారి ఆ పేడను పశు వైద్యశాలకు తీసుకుపోయి పేడ పరీక్ష చేసి ఏ రకమైన అంతర్పరన్న జీవులు ఉన్నాయి, రౌండ్ వామ్స్ ఉన్నాయా, ఫ్లూక్స్ ఉన్నాయా, టేప్ వామ్స్ ఉన్నాయా, దాన్ని బట్టే పశు వైద్యుడు సరైన నట్టల నివారణ మందు ఇస్తారు. ఆ నట్టల మందులు వేసుకోవడం వల్ల లోపల ఉన్న పారాసైట్స్ అన్నీ కూడా క్రమంగా తొలగించబడతాయి అన్నమాట. మినిమం 3 months అయితే ఇది వేయాల్సి ఉంటుందండి. దీనివల్ల పశువులు ఆరోగ్యంగా తయారవుతాయి. ఓకే సార్, కాలర్తో మాట్లాడతాం సార్. హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిఖిల్ రెడ్డి మగ నా పేరు, అడగండి సార్. మండలం జిల్లా కరీంనగర్. అడగండి సార్, సందేహం అడగండి. చెప్పండి నిఖిల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి సార్. బర్రె 1 year ఒక్కసారి కడుతుంది, 1.5 year ఒకసారి కడుతుంది. ఓకే అది మధ్యలో ఎదురు రావట్లేదు. ఓకే సంవత్సరం ఒకటే ఈత జరుగుతుంది. ఓకే దాని గురించి మీ ప్రోగ్రామ్ చూస్తున్నా, అందుకే మాట్లాడాలని చేసాం సార్. ఓకే సార్ ఇప్పుడు ఎన్ని అయినాయండి, ఎన్ని ఈతలు అయినాయి? ఇది 3వ ఈత సార్. ఇది 3వ ఈత. ఓకే సార్. ఇప్పుడు మొదటి 2 సార్లు కూడా ఆరోగ్యంగా ఉన్నాయా అండి? ఏంటి చూడాలి సార్? దూడలు లేదు సార్, చనిపోతున్నాయి. చనిపోతున్నాయి. ఒక్క ఈత బాబు దక్కింది సార్. అది అంటే అబార్షన్ అయిందా లేదంటే పుట్టిన తర్వాత చనిపోయినాయా? పుట్టిన తర్వాత చనిపోయినాయి సార్, 20 రోజులకు 4 రోజులకు ఒకసారి. ఓకే, మీరు అది పశు వైద్యుని సంప్రదించి వాటిని ఏమైనా గర్భకోశ వ్యాధులకు కానీ ఇవి ఏమైనా ఉన్నాయని ఎప్పుడైనా పరీక్షలు చేయించిండ్రా? చేసినాం సార్, ఏం లేవు అని అంటుండ్రు. అయితే ఆ పోషకాహార లోపం కూడా ఉండొచ్చు. దానికి మంచి పోషకాహారం అంటే పచ్చిగడ్డి, తర్వాత
ఈ మాంసాకృతులు, తర్వాత ఎండుగడ్డి, తర్వాత దానా, తర్వాత లవణం, ఖనిజ లవణము, ఇవన్నీ కూడా ఇది ఒక రేషియోలో ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ పశుపోషణ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి ఈ పశుపోషణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తారంటే పశు వైద్యుని సంప్రదించి ఈ ప్రాబ్లం ఒకసారి మళ్ళా ఎగ్జామినేషన్ చేయించండి. ఈ పశువుని గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, తర్వాత దాని అండాలు ఎలా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, ఒకసారి పరీక్ష చేయించండి. తర్వాత మీరు ఏ రకమైన ఆహారం ఇస్తున్నారు, ఏది పచ్చిగడ్డి ఏమి ఇస్తున్నారు, ఎండుగడ్డి ఏమి ఇస్తున్నారు, దానా ఏమి ఇస్తున్నారు, ఒకసారి చర్చించి మంచిగా సమతుల్యమైన ఆహారం ఇవ్వండి. ఇచ్చి మళ్ళీ ఒకసారి కావాలంటే దాన్ని బట్టి ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు మెడికేషన్ అనేది మీకు సూచిస్తారండి. సార్ ఇంకొకటి సార్, అది 3 నెలలకే ఒకటే పూట పెడుతుంది సార్. అది ఏంటండి? 3 నెలలకే ఒకటే పూట పెడుతుంది. అంటే ఇచ్చుడు సంవత్సరం అట్లా ఇస్తారు సార్. కానీ కాకపోతే ఏంటంటే 3 నెలలకే ఒకటేసారి మళ్ళా పాలు పొందుకొని ఒకటే ఇస్తారు మళ్ళా. ఓకే, అదే మీరు ఒకసారి పశు వైద్యుని సంప్రదించి వాళ్ళు పరీక్ష చేస్తారు. ఏమైనా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్ కూడా ఉన్నా, లేదంటే డిఫిషియన్సీ మన పోషకాహార లోపం ఉన్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఒకసారి వెంటనే మీరు ఇంకా డిలే చేయకుండా ఒకసారి పశు వైద్యుని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. సార్ ఇప్పుడు కాలర్ ఉన్నారు సార్, మాట్లాడతాం. హలో హలో హలో, నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైలాపూర్ మేడం. అడగండి సార్ మీ సందేహం. చెప్పండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి సార్. చెప్పండి చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. రమేష్ రెడ్డి సార్, పాలు ఇవ్వటం లేదు. పాలు ఇవ్వటం లేదు, తక్కువ వస్తున్నాయి. ఓకే, ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటారు? తక్కువగా పాలు ఇస్తుంది అంటే ఎప్పుడండి ఎన్నో ఈత ఇది? రెండో ఈత. ఎప్పుడు డెలివరీ అయింది? ఎన్ని నెలలండి? ఎన్ని నెలలు అయిందండి పుట్టి? 3 నెలలు. ఓకే, 3 నెలలు. ఏంటండి మీరు ఎట్లా అంటే పౌష్టికాహారం దానా ఇది ఏం పెడతా ఉన్నారండి? కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు మేతతో పాటు ఖనిజ లవణ మిశ్రమము మరియు కాల్షియం సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాలి. కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే పాల దిగుబడి తగ్గిపోతుంది. దాన్ని చూడండి మీరు, పౌష్టికాహారంతో పాటు ఖనిజ లవణ మిశ్రమము ప్లస్ కాల్షియం సప్లిమెంటేషన్ కూడా ఉండే విధంగా చూడాలన్నమాట. కనీసం 50 గ్రాముల మినరల్ మిక్చర్ యాడ్ చేయాలా. మనం దానా కూడా ఏంటంటే 5 లీటర్ల పాలు ఇచ్చే దానికి కనీసం 1 కేజీ పెట్టాలా. చూడండి అది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ అనేది ఎందుకు ఇవ్వాలంటారు, ఎప్పుడు ఇవ్వాలంటారు పశువులకి? బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైన ఇదండి. ఈ బ్రూసెల్లోసిస్ అనేది మన పశువులలో రిప్రొడక్టివ్ ఇష్యూస్ అంటే గర్భస్రావం, అబార్షన్స్కి గురి చేస్తుంది. ఒకసారి ఆ పశువు గనక బ్రుసెల్లా బారిన పడింది అంటే దాని జీవితాంతం కూడా ఆ వ్యాధి అనేది ఉంటుందండి. అది ఆ పశువుకే కాదు, ఆ పశువు నుంచి కూడా అబార్షన్ అయినప్పుడు మిగిలిన పశువులకు కూడా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకోసమే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాతీయ పశువ్యాధి నియంత్రణ ప్రోగ్రాంలో సెకండ్ డిసీజ్గా బ్రుసెల్లోసిస్ వ్యాధిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసింది. దీనికోసం ఓన్లీ ఆడదూడలకు 4 నుండి 8 నెలల వయసు ఉన్నప్పుడు ఈ బ్రుసెల్లా టీకా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నది. ఫస్ట్ ఒకటే అండి, ఒకసారి దూడకి టీకా వేసినాము అని అంటే అది సరిపోతుంది. బూస్టర్ డోస్ అవసరం లేదు, మళ్ళీ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దీని వేయడం వలన ఆ వ్యాధి వ్యాప్తి అనేది తగ్గుతూ వస్తూ ఉన్నది ఇప్పుడైతే. కాకపోతే చాలామంది రైతులకి అవగాహన లేదు. ఈ బ్రుసెల్లోసిస్ టీకా అనేది చాలామంది రైతులు ఇంకా వేయించుకోవడం లేదు. సో ఈ ప్రోగ్రాం ద్వారా రైతు మిత్రులకు మేము కోరుకునేది ఏంటంటే బ్రుసెల్లోసిస్ కూడా ఎప్పుడు ఈ వ్యాక్సిన్ కోసము పశు వైద్యులు వచ్చినప్పుడు వారికి సహకరించండి.
ఈ రెండు చాలా ముఖ్యమైనవి. బ్రుసెల్లోసిస్ ఒకటి, గాలికుంటు వ్యాధి. ఈ రెండు ఎఫ్ఎండి వచ్చేసి సంవత్సరంలో 2 సార్లు వేస్తారు. ఒకటేమో మార్చ్ ఏప్రిల్, ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్ మధ్యలో, ఇంకొకటేమో సెప్టెంబర్ అక్టోబర్ పీరియడ్లో 2 సార్లు వేస్తూ ఉంటారనమాట. ఈ బ్రుసెల్లోసిస్కి అయితే 4 నుంచి 8 నెలల ఉన్న దూడలకు మాత్రమే వేస్తారు. ఇది త్రూఅవుట్ ది ఇయర్, సంవత్సరం పొడవు ఉన్నప్పుడు దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి ఈ టీకా అనేది వేసుకోండి. అదేవిధంగా టీకాల స్టోరేజ్ గురించి, అంటే దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలంటారు? దీని ఒక్కొక్కసారి బయట పెట్టినా కూడా అవి చనిపోతూ వాటి అంటే డీయాక్టివేట్ అయిపోవడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. దీనికన్నా ముందు ఒక కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేడం, మా పేరు వంశీ. చెప్పండి వంశీ గారు. అడగండి సార్, మీ డౌట్, మీ సందేహం అడగండి. మేడం సార్, మాది నా బైఫల్లో ఉంది. బైఫల్లో ఈటుకు వస్తుంది. ఈటుకు వచ్చినప్పుడల్లా సెమన్ వేయించినాం మా లోకల్ వాళ్ళతోటి. ఓకే. అయితే 3 సార్లు చేయించినాం. 3 సార్లు చేయించినా కానీ ఒక చూడు నిలవట్లేదు. అది ఫస్ట్ టైం అండి? లేదు సార్, అది 3 సార్లు అయిపోయింది. ఇప్పటికి 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? ఈ ఫస్ట్ చేయించింది నవంబర్ చేయించినాం. ఓకే. ఒకటి డిసెంబర్ 25 చేయించినాం. ఓకే. మళ్ళీ మొన్న ఒకటి జనవరి 25 చేయించినాం. అయితే దానికి కొంచెం ఈ మన ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉండొచ్చు. ఒకసారి ఏంటంటే మీరు మళ్ళీ దగ్గరలో ఉన్న పశువైద్యుని సంప్రదించి మంచిగా ఒకసారి ఎగ్జామినేషన్ చేయించండి. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే అండాలు ఎట్లా ఉన్నాయి, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు చూస్తారు. చూసి దానికి కావాల్సిన మెడికేషన్ అనేది అందిస్తారన్నమాట. మీరు స్వయంగా ఎట్లాంటి మందులు వాడకండి. ఒకసారి చెక్ చేయించిన తర్వాతనే మంచి కరెక్ట్ టైంలో హీట్కి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించి ఈసారి మళ్ళీ వేయించండి. అదే సార్, మొన్న అదేంటి ట్యూబ్ కూడా గడిపించినాం. ఓకే. ట్యూబ్ గడిపిస్తున్నా కూడా చేస్తుంది అది. ఇప్పుడు మళ్ళీ ఎదకొచ్చినప్పుడు చూడండి. ఇప్పుడు క్లీన్ చేయించినాం అంటున్నారు కదా, ఇప్పుడు అది చూడండి. మళ్ళీ సరైన పోషకాహారం ఇవ్వాలండి. సరైన పోషకాహారం అందించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ గర్భకోశ వ్యాధులను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం టైం పడుతుంది వాటిని రికవరీ కావాలి అంటే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, అదేవిధంగా టీకాలు వేసేటప్పుడు ఒకే రోజు అన్ని వేయించవచ్చు అంటారా? అంటే అలా వేయకూడదు అంటారా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి టీకాలు వేసేటప్పుడు? టీకాలు వేసినప్పుడు చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు పాడి పశువులలో 4-5 చెప్పినాం, అదే జీవాలలో కూడా 4-5 టీకాలు ఉన్నాయి. అన్ని రకమైన టీకాలు ఒకటేసారి వేయకూడదు. ఇప్పుడు టీకాలు వేసే కాంబినేషన్స్ కూడా ఇప్పుడు మా ప్రభుత్వం కూడా అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూస్తే గొంతువాపుకు జబ్బవాపుకు కలిపి టీకా ఉన్నది. హెచ్ఎస్కి బీక్యూకి కలిపి టీకా ఉన్నది. ఇది మామూలుగా వర్షాకాలంకి ముందు, తొలకరి వర్షాలు పడే ముందు వేస్తూ ఉంటారనమాట. సో ప్రతి టీకాకి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అన్ని టీకాలు ఒకటేసారి వేస్తే ఏమవుతుందంటే పశువు యొక్క శరీరం పైన ఒత్తిడి పెరిగి దాని ఎఫెక్టివ్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల వేరే నష్టాలు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది సమయాన్ని బట్టి ఎప్పుడైతే ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారంగానే పశువైద్యులు ఇస్తారనమాట. ఇప్పుడు ఎఫ్ఎండి ఎప్పుడు ఇవ్వాలా, బ్రుసెల్లో ఎప్పుడు ఇవ్వాలా, హెచ్ఎస్బికి ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే పశువులని తీసుకొచ్చి టీకాలు వేయించుకుంటే సరిపోతుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్. సో టీకాలు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మా చిరునామా: అదనపు సమాచారం, డాక్టర్ ఎస్ వంశీకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, పశు వైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్. ఫోన్ నంబర్ 8712908696.